అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. సుబ్బయ్య గారి హోటల్ అంటే కాకినాడే గుర్తుకొస్తుంది. కానీ ఈరోజు నేను వైజాగ్లో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ చూపించబోతున్నానండి. ఈ చిన్న బుజ్జకి ఏం కావాలి? రుచికరమైన ఆహారం, కడుపు తృప్తి పడేదాకా కొసిరి వడ్డించాలి. అదే ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ 270 రూపాయలకి 33 రకాలు, అది కూడా సాంప్రదాయ పద్ధతిలో అరిటాకులో వడ్డిస్తారు. మేము వెళ్ళినప్పుడు 3 రకాల స్వీట్స్తో స్టార్ట్ చేశారు. పూర్ణం, బ్రెడ్ హల్వా, కాకినాడ కాజాతో, అలాగే 3 టైప్స్ ఆఫ్ రైస్ పెడతారండి. మేము వెళ్ళినప్పుడు మాత్రం కొరియండర్ రైస్, కొబ్బరి పలావు, అలాగే పులిహార పెట్టారు. అలాగే పప్పు, వంకాయ కూర, చిక్కుడుకాయ కర్రీ, పెసర పునుగుల కర్రీ ఇక్కడ కంపల్సరీ వేస్తారండి. పూర్ణము, పెసర పునుగుల కర్రీ ఐటమ్స్ డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే జీడిపప్పు కర్రీ, బెండకాయ ఏపుడు, క్యాబేజ్ కర్రీ, గోంగూర పచ్చడి, అలాగే పొళ్ళు కూడా వేస్తారండి. తర్వాత కరివేపాకు పొడి, పుట్నాల పొడి, ఇలాగ 2-3 రకాలు ఉంటాయి. అలాగే పికిల్స్ కూడా 2-3 రకాలు వేస్తారు. పప్పులోకి, పొళ్ళలోకి, ఆవకాయలోకి కమ్మటి నెయ్యి వడ్డిస్తారు. ఎంత కావాలంటే అంత చక్కగా కలుపుకుని తింటుంటే చాలా బాగున్నాయి. హాట్లో ఉల్లిపాయ పకోడీ వేశారండి. అన్నిట్లోకి నంచుకుంటాకి చిప్స్ ఇచ్చారు. తర్వాత సాంబార్, రసం, అలాగే గడ్డ పెరుగు, పెరుగు చారు, ఇవన్నీ అయిన తర్వాత చివరిన ఒక గ్లాస్ మజ్జిగ, అలాగే తాంబూలంతో ఎండ్ చేశారు. పాసెస్ కావాలనుకుంటే కనుక కర్రీస్ కానీ ఇంకేమైనా పాసెస్ కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్లో దొరుకుతాయండి. ఇక్కడ మనకి పార్సల్ రూపంలో బుట్ట భోజనం ఫేమస్, అంటే ముగ్గురు తినచ్చు, ఇవే ఐటమ్స్ ఉంటాయి. కానీ అలా కంటే మనం ఈ హోటల్కి వచ్చి ఇలా తింటాం బెస్ట్. ఎందుకంటే ఇష్టమైన ఐటమ్ అడిగి మరీ వేయించుకుని మరీ తినచ్చు తృప్తిగా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి వెళ్ళి రుచి చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.